పద్దాక కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ రచ్చ చేస్తూ ఉండేటటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల తరపున అంటే ప్రతి ఒక 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. అవి కాకుండా మరికొన్ని తాత్కాలికంగా ఆ జాబితాలో చేరుతుంటాయి. గతంలో భారతదేశానికి అవకాశం వచ్చింది, ఇప్పుడు పాకిస్తాన్కి ఆ అవకాశం లభించింది. దాంతో మళ్ళీ ఏం రచ్చ చేస్తుందో చూడాలి. ఐక్యరాజ్య సమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి సభ్య దేశాలైన శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికైనాయి. పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు గాను సోమాలియా, పాకిస్తాన్లు, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంత దేశాలకు గాను పనామా, పశ్చిమ యూరప్ ఇతర దేశాలకు గాను అంటే లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంత దేశాలకు గాను పనామా, పశ్చిమ యూరప్ ఇతర దేశాలకు గాను డెన్మార్క్, గ్రీసులు అత్యధిక ఓట్లు సాధించాయి. 2025 జనవరి నుంచి 2 ఏళ్ల పాటు 2026 డిసెంబర్ 31 తేదీ దాకా ఈ శాశ్వతేతర సభ్య దేశాల హోదాలు కొనసాగుతాయి.